రేయ్, పొట్ట కోసం పట్టడాన్ని దొంగలించడం తప్పు కదరా, కానీ పక్కలోని పొట్ట కొట్టి బతకాలనుకోవడం తప్పురా. మీరు చేసిన దొంగతనాల వల్ల ఎంతమంది తండ్రులు కూతుళ్ళ పెళ్లిళ్ళకి ఉరేసుకున్నారో, ఎంతమంది హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేక చనిపోయారో, ఎన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయో నీకు తెలుసారా? ఈ ఊళ్ళో రక్షక పట్టులే కాదురా, రక్షించే దైవం కూడా ఉంది. అమ్మవారి గుడి పూజాన్ని కొట్టిపడేసి దొంగలించుకొస్తే అన్ని చూస్తున్న వీరభద్ర స్వామి నిన్ను పొలి మీద దాటిస్తాడుకున్నావా? 10 రూపాయలైనా సరే అది నీ జేబులోంచి పోయినప్పుడైనా దాని విలువ పడ్డ శ్రమ తెలిసొచ్చేది. అది నువ్వు ఏనాడైనా అనుభవించావరా? ఊరి మీద పడి దోచుకున్న డబ్బుతో పరిస్థితి నువ్వు ఉంటే ఎంత చస్తే ఎంత? హెడ్ జమదగ్ని గారు, చిట్టిమల్లు రాజమండ్రి జైలు నుంచి తప్పించుకొని రాళ్ల క్వారీలో దాక్కున్నాడంట. తగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే. ఈ జమదగ్ని ఎవరు ఆపలేరు. అయ్యా ప్రమాదం అయ్యా, ప్రమాదం అంటే నాకు పాయసం తాగడం. ఈ జమదగ్ని మీకు అర్థం కావడం లేదురా. ఇప్పుడు చూడండి ఎన్నా ఉంటాయా? క్వారీలో బాంబు పెట్టారని ఏదైనా నాకు చెప్పి పెట్టారట్రా. అంటే పాయసం అన్నట్టు నువ్వే కదా చెప్పావా? అది ఏదో పంచి డైలాగ్ రా. రెడ్డి గారు, ఏంటి చిట్టిమల్ని పట్టుకోవడానికి మారు చేసావా? వాడు రాళ్ల క్వారీలో లేడు, మట్టి క్వారీలో ఉన్నాడు. ఎందుకురా మార్చి చెప్పావు? ఏదో అచ్చు తప్పు. నీ అచ్చు తప్పు వల్ల నా బ్రతికే తప్పు అయిపోయింది కదరా. రెడ్డి గారు, మీ షూ ముందు చిరిగిపోయింది. ముందు జరిగింది ఒక్కడే మీరు చూసారా, వెనక జరిగింది చూడలేదు కదరా. ఏమయ్యా జమదగ్ని, ఏటి ఒళ్ళంతా పంచర్ అయిపోయింది? రాళ్ళకొరలో వీర విన్యాసాలు చేసినట్టున్నావు. ఏ రోజైతే నువ్వు ఆ పాట మర్చిపోతావు ఆ రోజు బాగుపడతావు. ఎమోషనల్ అయినప్పుడు దానికి అది ఆ పాట తన్నుకుని వచ్చేస్తాను. నేనేం చేయను? ఏం కేసయ్యా ఇది? సార్, తిమ్మాపురం తింగర యాదవులు సింపుల్ హట్ కేసు సార్. సార్, వీడు నన్ను కొట్టాడు, వీడి మీద కేసు పెట్టాలి సార్. నువ్వెందుకు అతన్ని కొట్టావు? సార్, వీడు మందు కొట్టొచ్చిన పెళ్ళాన్ని నోటుకొచ్చినట్టు అనరాని మాటలు అన్నాడు సార్. నేనంటే నన్ను అనమానండి. వీడి మీద హత్యా ప్రయత్నం చేశాడని కేసు పెట్టాలి సార్. కింద కోర్టు, పై కోర్టు, ఏ కోర్టుకి వెళ్ళి నేను వదిలిపెట్టను. వీడి మీద నేను కంప్లైంట్ ఇచ్చే తీరాలి సార్. నేనెవరు కొట్టా కేసు పెడతావుగా, మరైతే నా మీద కంప్లైంట్ ఇవ్వు. సార్, నువ్వు పనిలో కంప్లైంట్ ఇస్తావు, మేము ఎఫ్ఐఆర్ రాసి నేను జీపులో ఎక్కించుకుని రాజోల నుంచి రాజమండ్రి వరకు ఊరేగిస్తూ తీసుకెళ్లారా? దానికి డీజిల్, 2 పోలీసులు, వాళ్ళ భోజనానికి డబ్బులు, కోర్టు అన్ని గవర్నమెంట్ కి బొక్క. నీకు బలుపెక్కి మందేశాడు పళ్ళం గురించి నోటుకు వచ్చినాడు వాయితే కొట్టకుండా మరి ముద్దెట్టుకుంటాడా? నేనైతే 4 కత్తిరించేస్తా. చేయగలపయ్యా, కౌలించుకోండి. చెప్పింది చెయ్యి, ఎప్పుడు గొడవ పడకూడదు. ఇలాగే ఇంటికాడండి.